అందరూ వెళ్ళి మంచి రాత్రి కాలంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. ఫిబ్రవరి రాసిన పత్రిక 10వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం కొన్ని రోజుల నుంచి ఒక అంశం మీద ధ్యానించుకుంటూ వెళ్తా ఉన్నాం. ఈ రోజుతో ఇది అయిపోతుంది. చాలా విషయాలు ఇందులో దేవుడు మనకు నేర్పిస్తూ ఉన్నాడు. ఈ అన్ని విషయాలకి ఒకే ఒక మూలకి అనేది ఉంది. ఏంటది? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి రక్షణ అనేది చాలా క్లియర్గా దేవుడు వాక్యానుసారంగా చూపిస్తూ వస్తున్నాడు. మిగతా కొన్ని విషయాలు చెప్పేసి త్వరగా మనం ముందుకు వెళ్ళిపోదాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇత్తడి సర్పం ద్వారా కలుగుచున్న నివారణ అనేది లేక రక్షణ అనేది సంపూర్ణమైనది, శాశ్వతమైనది. అదేవిధంగా యేసుక్రీస్తు మనకిచ్చే రక్షణ కూడా ఎలాంటిదండి? సంపూర్ణమైనది, అది శాశ్వతమైనది. సమస్త మానవాళి చేసిన పాపములన్నిటికీ యేసుక్రీస్తులో ఎవరైతే ఆయనను సొంత రక్షకునిగా అంగీకరిస్తారో, భక్తుడు ఒక మాట చెప్తున్నాడు, ఒక అర్పణ చేత ఈయన పరచబడు వారిని సదాకాలం, 1 రోజు 2 రోజులు కాదండి. ఈరోజు మీరు గమనించండి, అనేక వందల ఏండ్లు యాజకులు ఏటేట కొన్ని వేల కొద్ది జంతువులను బలించారు. దాని అంతటి ఫలితము ఒక్క పాపము కూడా తీసివేయబడదా? జంతువుల యొక్క బలి ద్వారా పాపము చేసిన వ్యక్తి పాపము ఎక్కడైనా విమోచించబడ్డట్టు రాయబడ్డదా? రాయబడలేదండి. ఏ చరిత్రలో కూడా మనకి కనబడడం లేదు, కనబడదు కూడా. ఒక మనిషి పరిపూర్ణుడుగా మార్చబడాలంటే జంతు బలి ద్వారా ఒక వ్యక్తి పరిపూర్ణుడిగా బడలేడు. కానీ ఈయన అనగా యేసుక్రీస్తు ప్రభు వారి ద్వారా మాత్రమే. ఆయన అర్పణ విశ్వాసులందరినీ ఆయనలో శాశ్వతముగా జీవింపజేసింది, పరిపూర్ణతలోనికి తీసుకొచ్చింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. దీని అర్థం ఏంటంటే, తన ప్రజల కోసం యేసుక్రీస్తు చేసిన ఈ యొక్క బలియాగంలో ఎటువంటి లోపం అనేది లేదు. లోపరహితమైన బలిని సమస్త మానవాళి కొరకు యేసుక్రీస్తు శిలువలో అర్పించాడు. ఒకే ఒక్క అర్పణ. ఈ బలి ద్వారా సంఘాన్ని దేవుడు ఏం చేశాడంటే ఒక ఐక్యతలోనికి తీసుకొచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. గజిబిజిగా ఉన్న మనస్తత్వాలు, ఆందోళన చేత, ఆవేదన చేత నింపబడిన ప్రతి ఒక్కరి యొక్క ఆలోచనలన్నింటినీ కూడా యేసు రక్తము చేత వారి హృదయాల్లో ఉన్న అడ్డంకులన్నీ కూడా పోయినాయి. ఈ అర్పణ ద్వారా, యేసుక్రీస్తు శిలువ వేయబడడం ద్వారా మనిషిలో ఉన్న అడ్డంకులన్నీ, లోకానికి మనిషిలో ఉన్న ఆ యొక్క విధి విధానాలన్నింటినీ కూడా ఆయన రక్తం ఏం చేసిందంటే పరిశుద్ధపరిచి పవిత్రునిగా మార్చి అడ్డంకులన్నింటినీ కూడా తీసివేసింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసుక్రీస్తు ఒక్కడే నిన్ను పరిపూర్ణతలోనికి మార్చగలడు, పాపము తీయగలడు. ఆయన సమస్త మానవాళి లెక్కంతటిని కూడా ఆయన కలవరి శిలువలో ఏం చేశాడంటే క్లియర్ చేసేసాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మన సమాధానార్థమైన శిక్ష ఆయన తీసుకున్నాడండి. ఆయన తీసుకొని మనకు నీతి అనే వస్త్రాన్ని ధరింపజేశాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు కానీ మరెప్పుడైనా కానీ ఈరోజు దేవుని సన్నిధిలో నువ్వు నిర్భయముగా, ధైర్యంగా నువ్వు దేవుని దగ్గరికి వచ్చి ఆరాధన చేస్తున్నావంటే అది నీ గొప్పతనం ఎంత మాత్రం కూడా. ఒకప్పుడు భయపడే వాళ్ళు దేవుని దగ్గరికి రావాలంటే ఒక యాజకుడు మాత్రమే ప్రత్యక్షపు గుడారంలో, ఆ అతి పరిశుద్ధ స్థలంలో సంవత్సరానికి ఒక్కసారి మనుషులందరి కొరకు బలులు అర్పించేవాడు. కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా ఈరోజు నువ్వు ఎప్పుడంటే అప్పుడు
సమయం లేదు. ఎనీ టైం నీకు దేవుడి ప్రేరేపించినప్పుడల్లా కూడా ఈరోజు దేవుని మందిరంకి వచ్చి నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావంటే అదంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించిన గొప్ప రక్షణ ద్వారా వచ్చిన భాగ్యం అండి. హల్లెలూయా. మనుషులు భయపడేవా? దేవుడు కనబడతాడా? అంత గొప్ప దేవుడిని మనం ఆరాధించగలమా? అంత గొప్ప దేవుడిని మనం చూడగలమా? మనుషుల్లో ఒక రకమైన అగ్రకులానికి చెందిన వారే, సంపన్నులు మాత్రమే దేవుని మందిరానికి పోవాలి, సంపన్నులకు మాత్రమే దేవుడు దొరుకుతాడు. అణగారిన వారికి, నలిగిపోయిన వారికి, చెదిరిపోయిన వారికి, తక్కువ జాతికి చెందిన వారికి దేవుడు అంటే ఎక్కడో ఉంటాడు. ఆయన మనం అందుకోగలమా అనే ఆలోచనతో మనుషులు జీవించుతున్నంత ఆ కాలంలో యేసుక్రీస్తు వారు 2025 సంవత్సరాల క్రితం ఆయన మానవుడిగా ఈ లోకానికి వచ్చి ఆయన ఏం చేశాడంటే సిద్ధపరిచాడు. దేనికోసం అంటే నిత్య జీవానికి వారసుని చేయడానికి, నీ పాపం నుండి నువ్వు విముక్తి పొందుకోవడానికి లోపరహితమైన వ్యక్తిగా ఆయన రక్తమే, ఆయన అర్పణ. అందుకన్నాడు ఒక్క అర్పణ చేత ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలము సంపూర్ణులుగా దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇప్పుడు ఇత్తడి సర్పం ద్వారా వచ్చు రక్షణ అదందరికీ కూడా అనుగ్రహించబడ్డది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఇశ్రాయేలందరి కొరకనేది మాత్రమే కాదండి, నమ్మి బాప్తిస్ము పొందిన ప్రతి వానికి కూడా ఏంటి? రక్షణ. తిమోతి రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం ఒకసారి చూస్తారా? మొదటి తిమోతి 2వ అధ్యాయము 4వ వచనం. ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని ఇచ్చయించుచున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఏ జ్ఞానం అండి? సత్యమును గురించి. ప్రపంచములో ఉన్న సర్వ మానవుల కొరకు యేసు అను రక్షణ ఏర్పాటు చేయబడ్డది. యేసుని నువ్వు దేవునిగా నమ్మినప్పుడే ఆయన నీకేం చేస్తాడు? సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం అనేది నీకు వస్తుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసును ఎవరైతే దేవుడిగా నమ్మరో వారికి సత్యమును గురించిన జ్ఞానము, మనం చెప్పాను కదా, సత్యమును గురించిన జ్ఞానం వారికి అర్థం కాకనే కదా మేమేమన్నా ఎర్రోళ్ళం అనుకుంటున్నారని నిన్న చెప్పాను. పాము గరిచిన చోట మందు వేయాలి కానీ యేసు వైపు చూడమని చెప్తున్నారేంటి? శిలువ వైపు చూడమంటున్నారేంటి? మేమేమన్నా ఎర్రోళ్ళం అనుకున్నారా, తెక్కలోళ్ళం అనుకుంటున్నారా అని చెప్పేసేసి వాళ్ళు ఏం చేశారు? ప్రశ్నించారు. కానీ దేవుడు ఏం చెప్తున్నాడండి? అని ఏమంటున్నాడు? మరోసారి చదువుతామా? ఆయన మనుషులందరూ రక్షణ పొంది సత్యమును గురించి అనుభవ జ్ఞానము గలవారై ఉండవలనని దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసులో నమ్మకం ఉంచిన వారందరికీ ఆయన ముక్తి ప్రదాత. దేవునికి మహిమ కలుగును గాక. ఆయన ఎవరండి? ముక్తి మార్గంలో నడిపించేవాడు. ఈరోజు చాలా మందికి రక్షణ అంటే తేలికైపోయింది, రక్షణ అంటే నిర్లక్ష్యం అయిపోయింది. ఏంటంటే నీళ్ళలో మునిగి బయటికి రావడమే అనుకుంటున్నారు. కాదు. యేసును దేవునిగా నమ్మాలి. ఆయనను పూర్తిగా నమ్మనంత కాలం నువ్వు ఎక్కడున్నావో తెలుసా? అజ్ఞానములో జీవిస్తున్నావు. ఈరోజు ప్రతి ఒక్కరు సత్యాన్ని తెలుసుకోవడానికి, అనుభవ జ్ఞానమును తెలుసుకోవడానికి ఏం చేస్తున్నారంటే పరిగెడతా ఉన్నారు. కానీ కొంతమంది మాత్రం ఈ సత్యవాక్యాన్ని ఏం చేస్తున్నారంటే నిర్లక్ష్యము. అందుకే లూకాసు సువార్త 2వ అధ్యాయం 10వ వచనంలో ఆ దూత ఏం చెప్తుంది? అయితే ఆ దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగపోవు మహా సంతోషకరమైన ఏ వర్తమానం ఇది? మహా సంతోషాన్ని కలిగించే సువార్త ఇది. మానవుని జీవితంలో ఉన్న కన్నీరంతా కూడా తుడిచేది ఏంటంటే దేవుని మాట మాత్రమే. హల్లెలూయా. నీ హృదయంలో ఉన్న వేదన ఇతరులకు హాస్యాస్పదంగా అనిపించవచ్చు. నువ్వు బాధలో ఉంటే నీ పక్కోడు హేళన చేసి చాటున నిన్ను కృంగదీసే మాటలు మాట్లాడు నిన్ను గాయపరచొచ్చు. కానీ నా యేసయ్య మాటలు ఎలాంటివంటే గాయపడిన వారి గాయాలను కడతాయి, కృంగిన వారిని లేవనెత్తేది నా యేసయ్య మాట.
మరియ భయపడతా ఉంది. ఇప్పుడు దూత అంటుంది, భయపడకు, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన శుభవార్త. దేవునికి స్తోత్రం కలుగుగా. ఇటువంటి అద్భుతకరమైన ఆశీర్వాదకరమైన ఈ ఇత్తడి సర్పమును ఒక రాజు పగలగొట్టాడండి. ఒక రాజు పగలగొట్టి దాన్ని చిన్న భిన్నం చేసేసాడు. ఎందుకు చిన్న భిన్నం చేశాడు? ఎవరు ఆ రాజు? రెండో రాజుల గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం చదవండి. ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పగలగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్న భిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలులు నెహుష్టానను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు వచ్చి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. యూదా రాజైన అహజు కొడుకే ఈ హిజ్కియా. అతడు రాజైన దినాలలో ఆ పెట్టబడిన ప్రతిమకు ఏమని పేరు పెట్టారని చెప్పాను? నెహుష్టాన్ అని పేరు పెట్టబడి ప్రజల చేత ఏమందుకుంటుంది? పూజలు అందుకుంటా ఉంది. ఇత్తడి సర్పాన్ని హిజ్కియా చిన్న భిన్నం చేయించాడు. దీనికి కారణం తెలుసుకునే ముందు మరికొన్ని విషయాలు మేము ముందు పెట్టాలని నేను ఆశపడతా ఉన్నాను. ఇత్తడి సర్పం వైపు చూచుట ఇశ్రాయేలుల యొక్క 12 గోత్రాల వారికి అర్హత కలిగి ఉంటా ఉన్నారు. సిలువ వేయబడిన యేసును చూచిన రక్షణ పొందుకుంటకు ఈరోజు అనేక మందికి ఏమిచ్చాడు దేవుడు? అర్హత. కృప ఏంటండి? దేవుని కృప ఎందుకు ఇవ్వబడ్డది? దేవుని కృప ఎందుకు మనకి ఇవ్వబడ్డది? మనకేదైనా అర్హత ఉందా? మనకేదైనా ఆధిక్యత ఉందా? ఆయన సన్నిధిలో కూర్చునే అర్హత లేదు. కృప ఏంటంటే అర్హత లేని వారికి అర్హతనిచ్చేది దేవుని కృప. ఆయన అంటున్నాడు కదా, నువ్వు నల్లోడువైనా, నువ్వు తెల్లోడువైనా, నువ్వు ఏ కులానికి చెందినవాడైనా యేసుక్రీస్తులో ఎటువంటి జాతి భేదము లేదు. ఈరోజు చాలా మంది దేవుని దగ్గరికి రావడానికి మాది ఫలానా కులం కదా, మేము ఫలానా జాతికి చెందిన వారం కదా, మా భాష వేరు, మా పద్ధతులు వేరు, మా విధానాలు వేరని దేవుని దగ్గరికి రావడానికి కారణాలు వెతుక్కుంటా ఉన్నారు. కానీ నా యేసు మార్గము భేదము లేనిది, అందరికీ కూడా అందుబాటులో ఉండేది అని అంటాడు కదా. యూదులకు, గ్రీసు దేశస్థులకు, రోమియులకు, ఏ దేశం వాడైనా, అతడు ధనికుడైనా, అతడు పేదవాడైనా, అతడు విద్యావంతుడైనా, అతడు విద్య లేనివాడైనా, అతడు పురుషుడైనా స్త్రీ అయినా ఎవరైనా కూడా ప్రభువును చూచి ఏం పొందుకోవచ్చు? రక్షణ పొందుకోవచ్చు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే ఈ ఉచితంగా ఇవ్వబడే ఈ రక్షణను ఏం చేస్తున్నారంటే ఎవరికి మట్టుకు వారే ఆ ఇత్తడి సర్పాన్ని చూస్తూ ఉన్నారు. ఆ తాపకరమైన సర్పము కాటు తిన్నవాడు, వ్రాలాడదీయబడిన ఆ యొక్క ప్రతిమను చూసిన వారందరూ కూడా బ్రతికారు. ఆ కల్వరి శిలువలో వేలాడబడిన యేసును చూచిన వారు బ్రతికారు. అయితే ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. వ్యక్తిగతంగా ఎవరికి వారు ఎవరిని చూడాలి? యేసుక్రీస్తును చూడాలి. ఈరోజు చాలా మంది ఏమనుకుంటున్నారంటే, మా అన్న దేవుని దగ్గరకు వచ్చాడు కదా, మా చెల్లి రాకపోతే ఏంటి? మా ఆయన మందిరానికి వచ్చాడు కదా, మా భార్య రాకపోతే ఏంది? మా భార్య దేవుని దగ్గరకు వచ్చింది కదా, మా భర్త రాకపోతే ఏంటి? మా భర్త భార్య మేము వచ్చాం, మా పిల్లలు రాకపోతే ఏంటి అనుకుంటున్నారు చాలా మంది. కానీ ప్రియమైన వారులారా, భర్త వచ్చి ప్రార్థన చేసుకుంటే రేపు అన్ననాడు యేసు ప్రభు వచ్చినప్పుడు భర్త మాత్రమే, భార్యకు రక్షణ లేదనుకో, భార్య ఏమవుతుంది? అమ్మో మేము 50 సంవత్సరాలు మా దాంపత్య జీవితం ఫెవికల్ ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా మేము పెనవేసుకొని ఉన్నాం, ఫెవికిక్ అంటే చాలా గట్టిగా మా బంధం ఉంది. అమ్మా నా భార్య విడిచిపెట్టబడ్డమా, నా భార్య వస్తేనే నేను వస్తాను అనుకో, నువ్వు కూడా పోతావు. ఎక్కడికి? నరకానికి పోతావు. భర్త రక్షించబడితే కాదండి, భార్య కూడా రక్షణ పొందుకోవాలి. ఆ రక్షణను చివరి దాకా ఏం చేయాలి? కాపాడుకోవాలి. భార్య రక్షణ పొందుకుని భర్త రక్షణ లేకపోయినా భర్త ఎక్కడికి వెళ్ళిపోతాడంటే నరకానికి వెళ్ళిపోతాడు. భార్యాభర్తలు రక్షింపబడిన తర్వాత బిడ్డలు కూడా రక్షణలోనికి రావాలి. యెహోషువ నేను
ఇక్కడనే దేవుని రాజ్యానికి వెళ్తానని చెప్పాడా? నేను నా ఇంటి వారు అన్నాడా? కుటుంబం మొత్తానికి గురించి కూడా యెహోషువ ఆ రోజు పలుకుతా ఉన్నాడు మాట. అందుకే చెప్తాడు యోహాను సువార్త 4:42 అంటాడు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని తెలుసుకొని నమ్ముచున్నామని. ఏంటండి? మా మట్టుకు మేము, ఎవరి రక్షణ వారిదే. భక్తుడైన యోహాను గారు అంటున్నారు, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని. ఇంకా 1 యోహాను 5:20 చదివితే, మనము దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై సత్యవంతుని అందున్నాము, ఆయనే నిజమైన దేవుడు. అది ఈరోజు మనందరం కూడా ఏమవ్వాలంటే రక్షణ పొందుకోన్న వారముగా ఉండాలి. ఎవరికి వారు ఇష్టం వచ్చిన త్రోవలో నడుస్తానంటే కుదరదు. ప్రతి ఒక్కరు కూడా ఒకే తాటి మీద నడవాలి. నాగటి మీద చేయి వేసి వెనక చూచివాడు నాకు పాత్రుడు అదన్నాడండి. భార్య ఒక దిక్కు, పిల్లలు ఒక దిక్కు, తలవా దిక్కు పోయారనుకోండి, ఆ కుటుంబం అనబడదు. దాన్ని కుటుంబం అనబడదు. కలిసి కట్టుగా ఒకే మార్గంలో నడవాలి. 2 పడవల మీద నడిచినంత కాలం ఏముండదంటే సమాధానం ఉండదు, కుటుంబంలో నెమ్మది ఉండదు, ఆశీర్వాదం అనేది ఉండదు. ఈరోజు ఎందుకని నువ్వు శాపాన్ని అనుభవిస్తున్నావంటే, నోటికొచ్చిన దాన్ని సాతానుగాడు ఎందుకు దొంగిలిస్తున్నాడంటే, కుటుంబంలో సమాధానం లేకుండా అనారోగ్యాలు, అప్పులు, సమస్యలు, రకరకాల బాధలు ఎందుకు వస్తున్నాయంటే, కుటుంబంలో ఏమి లేదంటే ఐక్యత లేదు. కలిసి జీవించాలి. కలసుంటే కలదు సుఖం అన్నాడు ఒక ఆయన. హల్లెలూయా. అది లోక సంబంధమైన మాట కానీ దేవుని వాక్యానుసారంగా భక్తుడైన యోహాను ఏదైతే పలికాడో, మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోక రక్షకుడని ప్రతి ఒక్కరు వారి నోటితో ఏం చేయాలి? యేసుక్రీస్తును సొంత రక్షకునిగా ఒప్పుకున్నప్పుడే నీవు విడుదల పొందుకోగలవు. హల్లెలూయా. అంతకాలం నువ్వు వెంబడించవచ్చు, ఆదివారం దేవుని దగ్గరకు రావచ్చు, కాదనట్లేదు, కానీ హృదయములో నువ్వు అంగీకరించాలి. ఇంకా ఏమంటాడంటే అపోస్తల కార్యం 16:31 అందుకు వారు ప్రభువైన యేసునందు విశ్వాసముంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారు రక్షణ పొందుదురని చెప్పి. చాలు. ఇక్కడ ఈ వాక్యంలో రాయబడిన సారాంశం ఏంటంటే, నీ ఇంటి వారు విశ్వాసం ఉంచితే నీవు రక్షణ పొందుకుంటావని ప్రభు చెప్పడం లేదు, కానీ ఎవరి రక్షణ వారిదే అని ప్రభు ఖచ్చితంగా చెప్తున్నాడు. ఎవరి రక్షణ వారిదే, ఎవరి విశ్వాసం వారిదే, ఎవరి భక్తి వారిదేనండి. అందుకని మనం చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా విధేయతతో దేవుని దగ్గరకు రావాలి, నిర్లక్ష్యాన్ని విడిచిపెట్టాలి. ఎంతకాలం నిర్లక్ష్యంగా ఉంటాం మనం? ఎంతకాలం మనం అవిధేయులుగా జీవిస్తాం? ఎంతకాలం దేవునికి కోపాన్ని కలిగిస్తాం? ఈరోజు లోకంలో ఒక వ్యక్తి ఎందుకు మారడం లేదంటే, ప్రభు అంటున్నాడు, వేశ్యనైనా క్షమిస్తాను కానీ వేషధారిని. ఘోరమైన పాపాలు చేసిన వ్యక్తి, నేను చెప్పాను కదా, యేసు ప్రభు పాదాల మీద పడిపోయినప్పుడు ప్రభు అంటున్నాడు కదా, సమాధానము గలదానవై నువ్వేం చేయమన్నాడు? నేడు నీకు రక్షణ చేసింది. ప్రభు అంటున్నాడు కదా, పాపాత్మురాలైన స్త్రీతో, అమ్మా నిన్ను ఎవరు శిక్షించలేదా? అవునయ్యా, శిక్షించలేదు. ఇదిగో నేను కూడా నిన్ను శిక్షించను, ఇక మీదట నువ్వు పాపము చేయకుండా ఉండమన్నాడు. హల్లెలూయా. ఈ రాత్రి కాల సమయంలో దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు, నీ రక్షణ నీదే. మనం చదువుకున్న ఈ 2వ రాజుల గ్రంథంలోనికి వస్తే 18:4 మళ్ళీ ఒకసారి చదువుదామా? ఉన్నత స్థలములను కొట్టివేసి విగ్రహములను పడగొట్టి దేవతా స్తంభములను పడగొట్టి మోషే చేసిన ఇత్తడి సర్పమును చిన్నాభిన్నములుగా చేసెను. దానికి ఇశ్రాయేలీయులు నెహుష్టాను పేరు పెట్టి దానికి ధూపము వేయుచు, ఎందుకు ఈ ఇత్తడి సర్పం అనేది చిన్నాభిన్నం చేయబడ్డదంటే,
కాలక్రమంగా ఈ ఇత్తడి సర్పం ప్రజలు ఏం చేస్తున్నారంటే ఒక విగ్రహంగా పెట్టేస్తున్నారు. గతంలో ఈ ఇత్తడి ప్రతిమను చూచి దీవెనకరమైన జీవితాలు పొందుకున్న వాళ్ళు ఇప్పుడు వాళ్ళకి ఏమైపోయిందంటే దేవతా విగ్రహం అయిపోయింది. ప్రజలకు దేవుణ్ణి ఆరాధించడం మానేసేసి స్తంభం మీద ఉన్న ఆ ఇత్తడి సర్పానికి పూజలు చేయడం ప్రారంభించేశారు. ఇదే మానవ యొక్క ధోరణి అండి. చాలా మంది ఇళ్లలో ఏం చేస్తూ ఉంటారంటే ఇదిగో సిలువను పెట్టి దానికి కొబ్బరికాయలు కొడతా ఉంటారు, బైబిల్కి పూజలు చేస్తూ ఉంటారు, యేసు ప్రభు పటాలు పెట్టి వాటికి ఏం చేస్తారు, అగరొత్తులు వెలిగిస్తూ ఉంటారు. ఇంకా ఇలా మొదలైన అనేకమైన పనులు చేస్తూ ఉంటున్నారు చాలామంది. కానీ దేవుని ప్రియమైన బిడ్డలారా గమనించండి, ఇటువంటి స్వభావాన్ని మనము మానుకోవాలని దేవుడు హెచ్చరిస్తున్నాడు. ఎందుకంటే వీటి మీద ఎప్పుడైతే లోక సంబంధమైన వాటి మీద ఆ వస్తువుల మీదకి నీ ప్రేమ మళ్లించబడుతుందో దేవుని మీద ఏమైపోద్ది, నీకు ప్రేమ తగ్గిపోద్ది. అసలు రక్షణ ఇచ్చింది ఎవరు? వస్తువా, రాయ, రపన కాదు. రక్షణ ఇచ్చింది ఎవరు? యేసుక్రీస్తు ప్రభువారండి. కానీ మోషే ద్వారా, స్తంభం ద్వారా ఆ యొక్క రక్షణ, ఆ ప్రతిమకు వాళ్ళు మొక్కుతూ దాన్ని ఏం చేస్తున్నారంటే పూజలు చేయటం ప్రారంభించేశారు. దేవుడు దీవెనకరమైన జీవితాలు అక్కడున్న ప్రజలకు ఇస్తే వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ వస్తువులకి సాగిల పడుతున్నారు. కొంతమంది మనుషులకి సాగిల పడుతూ ఉంటారు, మనుషుల్ని దైవంగా ఆరాధన చేస్తూ ఉంటారు. మనుషులు కూడా కొంతమంది ఏంటంటే దైవంగా నేను పిలువబడాలి. కేరళలో ఒక వ్యక్తి ఉన్నాడు, చాలా యవనస్తుడు. ఆయనంట ఆ ఏరియా అంతటికి కూడా చాలా పేరు పొందిన వ్యక్తి. ఒక మనిషి ఏదైనా కష్టంలో వస్తే చాలు, ఆమె కష్టం ఏంటి, ఆమె పరిస్థితి ఏంటి, ఆ పరిస్థితి నుంచి విముక్తి ఎలా కలిగించాలో మొత్తం అంతా చెప్పేసేవాడు. దాన్ని ఏమంటారంటే కనికట్టు అని అంటారు. దాన్ని ఏమంటారు తెలుసా? కనికట్టు అంటారు. అంటే నీకున్న సమస్యని ఏమంటారంటే దాన్ని ముందుగానే గ్రహించడం, ఆలోచన చేయడం. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటారండి? ఇమాజినేషన్ అంటారన్నమాట. ఊహించుకోవడం. ఇలా ఊహించుకుంటూ చేస్తూ ఉంటుంటే అతన్ని దేవుడిగా కొలిచారు చాలా కాలం. కానీ నిజమైన వాడెవరో, అబద్ధికుడెవరో ఎంతో కాలము బయట కలమని కాలేరండి. కానీ రీసెంట్గా ఒక కారణం చేత అతను తీసుకెళ్లి జైల్లో పడేసేసారు. అబద్ధికుడని తేలిపోయింది. అలాగే ఇశ్రాయేలు ప్రజలు కూడా ఏం చేస్తున్నారంటే ఏ ఆకారాన్ని, వస్తువుని, ఆ ఇత్తడి ప్రతిమను దేవుడిగా ఏం చేస్తున్నారంటే పూజలు చేయడం ప్రారంభించారు. దాన్నే మొక్కుతం మొదలుపెట్టారు. అసలు మమ్మల్ని ఐగుప్తు దేశం నుంచి విడిపించింది యేసుక్రీస్తు ప్రభు వారు కదా, మేము ఆరాధిస్తున్నా, మేము ఎదురు చూస్తున్న మెస్సయ్య కదనే సంగతి వాళ్ళు మర్చిపోయి ఆ ప్రతిమకు మొక్కడం ప్రారంభించినప్పుడు అప్పుడు హిజ్కియా ఏం చేశాడంటే ఆ ఇత్తడి సర్పాన్ని చిన్నాభిన్నం చేసి పాగలు కొట్టేశాడు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం 3వ వచనం చదివితే, చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నా ఎడల, దేవునికి స్తోత్రం కలుగును గాక. మనలో లోకాన్ని ఎంతగా ప్రేమించేనంత కాలము దేవుని గొప్పతనం మనకి అర్థం కాదండి. దేవుని మహిమ ప్రకాశంతో పోల్చుకుంటే మనిషి చేసినది ప్రతీది కూడా ఈ సృష్టిలో చాలా హీనమైనది. దేవునికి చెందాల్సిన మహిమ ఈరోజు మనుషులు తెచ్చుకుంటున్నారు, మనుషులు పొందుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. నన్ను ఘనపరచాలి, నన్నే హెచ్చించాలి, నన్నే ఆరాధించాలని మనిషి కోరుకుంటా ఉన్నాడు. ఆనాడు లూసిఫర్ కూడా కోరుకున్నాడండి. దేవునికి చెందవలసిన మహిమ, దేవునికి రావాల్సిన ఆ ప్రభావం, దేవునికి చెందాల్సిన ఆ ఘనత ఒక మానవుడైన లూసిఫర్ తన హృదయంలో చెడు ఆలోచన చేయడం వల్ల అగాధ పాతాళంలోనికి నెట్టివేయబడ్డాడు. ఈరోజు మనం ఎవరిని ఆరాధించాలంటే యోహాను సువార్త 3:16 అంటాడు. యోహాను సువార్త, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా తన అద్వితీయ కుమారుని యందు
విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు దేవునికి స్తోత్రం కలుగు. దేనికోసం వచ్చాడండి ఆయన? నిత్య జీవమును అనుగ్రహించడానికి అని వచ్చాడండి. ఆ నిత్య జీవార్థమైన యేసును నువ్వు ఆరాధించాలి, కానీ బొమ్మలను, చెట్లను, పొట్టలను కాదు నువ్వు ఆరాధించాల్సింది. వస్తువులను కాదు నువ్వు కనపరచాల్సింది. దేవాది దేవుడు. అందుకే కదా మనం రాసుకున్నాం, మీరు ఆరాధనకు వెళుతున్నప్పుడు మీ పూర్ణ బలముతో, మీ పూర్ణ ఆత్మతో మీ దేవుడైన యెహోవాను మీరు ఏం చేయమన్నాడు? ఆయన స్తుతించమన్నాడు, ఆరాధించమన్నాడు. పాపము నుండి విముక్తి కలిగించిన వాడు ఏకైక దేవుడు ఎవరయ్యా అంటే నజరేయుడైన యేసు మాత్రమే. ఆయన ఏం చేస్తున్నారంటే ప్రతిమలకు మొక్కుతూ ఆయన్ని దూరం చేసుకుంటున్నారు. శాశ్వతమైన ప్రేమతో నిన్ను ప్రేమించుతున్న యేసయ్య ఆయన విడువక ఆయన మన ఎడల కృప చూపించే దేవుడు. 1 యోహాను 4:8 అంటాడు, ఆయన ప్రేమకు ప్రతిగా. చదువుతారు ఒకసారి 1 యోహాను 4:8. 1 యోహాను 4:8 చివరిగా ముగించేస్తాను. అమ్మా, దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడంట. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. ఆయన ఎవరండి? ప్రేమాస్వరూపి. ఆయన ప్రజలు ఏం చేస్తున్నారంటే పుస్తకాలను, పటాలను, విగ్రహాలను ప్రేమిస్తాం. మరి ఆయన కోపం రాదా? వస్తుంది. ఆయన కోపం రాదు. నన్ను ప్రేమించయ్యా అని చెప్పి ఆయన చెప్తా ఉంటుంటే, ఈరోజు లోకం ఎవరిని ప్రేమిస్తుందండి? వస్తువులను ప్రేమిస్తుంది. ప్రతిమలకు మొక్కుతాం. మీరు మెదక్ ప్రాంతానికి వెళితే అక్కడ ఇప్పటికి కూడా ఈస్టర్ రోజు వెళ్ళి చూడాలి. అక్కడికి పెద్ద సిలువ ఉంటుంది చర్చి బయట. ఆ సిలువ దగ్గర చాలామంది, అనేక మంది వస్తారు. ముస్లిమ్స్, హిందువులు అందరూ వస్తారు. వచ్చిన వాళ్ళందరూ కూడా ఏం చేస్తున్నారంటే అక్కడ నేను ఇందాక చెప్పినట్లుగా కొబ్బరికాయలు కొట్టడం, పెద్ద పెద్ద ఊదుబత్తులు పెట్టేసేసి అరచేతుల్లో దాన్ని ఏమంటారు? ఆరతికరం. అదే రాను రాను మనుషుల యొక్క భక్తి ఏమైపోతుందండి? అమ్మగిలిపోతుంది. కనబడిన ప్రతి దానికి మొక్కుతూనే ఉంటాం. కానీ ప్రభువు చాలా స్పష్టంగా చెప్తూ ఉన్నాడు, ఆయన మనల్ని ప్రేమిస్తుంది. ఆయన ద్వారానే మనకు రక్షణ అండి. చివరిగా నిర్గమకాండం 20వ అధ్యాయం 4వ వచనం చదివితే, నిర్గమకాండం 20వ అధ్యాయం, ప్రార్థనలోకి వెళ్ళిపోతాం మనం. 20వ అధ్యాయం నిర్గమకాండం 4వ వచనం, పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ దేని రూపమునైనను విగ్రహమునైనను వాటికి సాగిలపడకూడదు. అది ఏమన్నాడండి? పైన ఆకాశం అందే కానీ, కింద భూమి అందే కానీ, భూమి కింద నీళ్ళ ఎందే కానీ మరి దేనిని కూడా నువ్వేం చేయకూడదు. అది ఈ సత్యాన్ని రాజైన హిజ్కియా గ్రహించాడు. సత్యవంతుడైన దేవుణ్ణి ఆరాధించడం మానేసి ఈ ప్రతిమకు మొక్కుతున్నారేంటి ఈ ప్రజలు? అసలు విడిపించింది ఆయన కదా, రక్షణలోనికి నడిపించింది ఆయన కదా, పాపము నుండి విముక్తి కలిగించింది ఆయన కదా అని చెప్పేసేసి హిజ్కియా రాజు ఏం చేశాడంటే ఆ ఇత్తడి సర్పమును ఏం చేశాడండి? చిన్న భిన్నం చేసేసాడు, పగలు కొట్టేశాడు. ఈ రాత్రి నా ప్రియమైన దేవుని పెట్టరాదు, నువ్వెవరిని నీ ముందు పెట్టుకుంటున్నావు? మనుషుల్నా, వస్తువుల్నా, ఏది నీ ముందు పెట్టుకుంటున్నావు? ఈ రాత్రి దేవుడు నీ ముందుండాలి. ఆయనకు నువ్వు ప్రప్రథమమైన స్థానాన్ని నువ్వు ఇవ్వాలి. ఆయన్నే నీ జీవితంలో ఒక ముఖ్యమైన వ్యక్తిగా నువ్వు ఎప్పుడైతే పెట్టుకుంటావో ఆత్మ సంబంధమైన దీవెనలతో పాటు శారీరకమైన దీవెనలు, ఆరోగ్యం అన్నీ కూడా దేవుడు నీకు ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగును. మన హృదయంలో ఎవరికి స్థానం ఉండాలంటే దేవునికి మాత్రమే. ఏ మనిషికి కూడా నువ్వు గౌరవించాలి. బైబిల్ గ్రంథం ఏం చెప్తుందంటే నీ తల్లిని నీ తండ్రి, ఇక్కడే ఇదే నిర్గమకాండంలో రాయబడింది, నీ తల్లిని తండ్రిని సన్మానించమన్నాడు, కానీ వారిని పూజించమని ఎక్కడ కూడా బైబిల్ చెప్పలేదు. సన్మానించడం వేరు, పూజించడం వేరు. సన్మానించడం అని గౌరవించాలి, వారికి విలువ ఇవ్వాలి. అంతేకాని మనుషుల్ని మనము దేవుళ్ళుగా పెట్టుకుంటే మన జీవితాల్లో మనం కోల్పోతాం దేవుని ఆశీర్వాదాలు. కనుక
ఈ రాత్రి కాల సమయంలో హిజ్కియా రాజు ఎలాగైతే ఆ ఇత్తడి సర్పమును చిన్నాభిన్నం చేశాడో, ఈ రాత్రి కాల సమయంలో ఒకవేళ నీకు తెలియకుండా మన జీవితాల్లో ఎవరినైనా మనం మన హృదయాల్లో పెట్టుకుంటే, ఏ వస్తువునైనా మన హృదయంలో ప్రతిమగా చేసుకొని పెట్టుకున్నట్లయితే, దేన్ని ఎక్కువగా దేవుని కంటే ప్రేమిస్తున్నావో ఈ రాత్రి దాన్ని తీసివేసుకోమని మరొకసారి దేవుడితో మాట్లాడినాడు కనుక అందరం కూడా తలలు ఉంచుదాం, అందరం కూడా కళ్ళు మూసుకుందాం. ప్రభు ఈ రాత్రి నీతో మాట్లాడుతూ ఉన్నాడు. హిజ్కియా రాజు ఎలాగైతే చిన్నాభిన్నం చేస్తున్నాడు, ఈ రాత్రి నీ హృదయంలో చేరిన ప్రతి కల్మషాన్ని తీసేసుకో. దేవునికి ఆయాసకరమైనది ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టేసి ఆయనను మాత్రమే నీ జీవితంలో పెట్టుకో. పరిశీలన చేసుకుందాం. మన ప్రభువును చూసే విశ్వాస చూపు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా, ఆయన చూసే నేత్రాలు దేవుడు మనకు అనుగ్రహించినట్టుగా మనం ప్రార్థన చేసుకుందాం. మనందరూ కూడా అమ్మగారు ప్రార్థన నడిపిస్తున్నట్టుగా ఏకీభవిద్దాం.